సో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. ఇప్పుడు ఏదైనా పాసిబులే. ఏ విషయమైనా మనం చూడగలం, చేయగలం. ఏదైనా ఇంకా మన ఇష్టం. ఎవరు ఆపేవారు లేరు. ఎవరు మనల్ని కంట్రోల్ చేసేవారు లేరు. ఎందుకు చెప్తానంటే వీడియో చూడండి. చూడండి వీడియో. లవర్ ఉన్నాడా లేదా అనే కదా నీ బాధ. నాకు లవర్ ఉంటే నేను చేసే రీల్స్కి పాటికి నాకు ఎప్పుడో కొత్త సెక్కేస్తాడు. సిగ్గు లేదు మీ అందరికీ. సో జస్ట్ ఆ అమ్మాయి ఏదో ఆ వీడియో చేసింది, అలా మాట్లాడింది. సో నేను దాని గురించి నేను అక్కడ ఏమీ అనట్లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక అబ్బాయి ఇలాంటి వీడియోలు చేయడం ఓకే. ఎందుకంటే ఒకవేళ ఆ అబ్బాయి చేసిన తప్పు అయితే సేమ్ పనిష్మెంట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. సో ఈ రోజుల్లో మనం చాలా చూసాం. రీసెంట్గా ఒక హస్బెండ్ని డ్రమ్లో పెట్టడం, కుక్కర్లో పెట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, చాలా కేసులు చూసాం. బట్ కనీసం ఆ అమ్మాయి పేరు కూడా ఈ రోజుకి బయటకు రాకపోవడం, క్రూరమైన పనులు చేసిన ఒక అమ్మాయిని ఆ ఐడెంటిటీ బయటకు తీసుకురాకుండా అంతే సీక్రెట్గా ఉంచారు. సో అలాంటివేమీ అమ్మాయిలు ఫేస్ చేయలేరు. సో అమ్మాయిలకి అక్కడ మాత్రం రెస్పెక్ట్ ఇస్తారు, అబ్బాయిలకి మాత్రం అలాంటి రెస్పెక్ట్ ఇవ్వరు. ఒక అబ్బాయి ఒకవేళ ఏదైనా రేప్ చేసినా లేకపోతే ఏం చేసినా ఇన్స్టెంట్ జస్టిస్ లాగా వెంటనే ఆ అబ్బాయి మీద అయితే యాక్షన్ తీసుకోమని ఫోర్స్ చేస్తారు. బట్ ఇలాంటి డైలాగులు చెప్పి ఇలాంటి వీడియోలు చేస్తున్న ఒక అమ్మాయిని సో పబ్లిక్గా, ఇదేదో నేను ఒక్కడిని చెప్పట్లేదు, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, వెళ్ళి సెర్చ్ చేయండి. ఆ వీడియో కింద ఎంతమంది కామెంట్స్ పెట్టారు. అందులో ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఎందుకు ఇలాంటి వీడియోస్ అవసరమా, ఆ డైలాగ్స్ ఏంటి, సో అసలు నీకు బుద్ధి ఉందా లేదా, సో అలాంటి కామెంట్స్ పడ్డాయి అక్కడ. సో నేను ఏదో నా మట్టుకు నేను చెప్పట్లే. నేను కూడా ఫ్లాష్ మ్యాన్ అయ్యి ఉంటే ఎంత బాగుండేదో. వై బికాజ్ ఎక్కడికి పడితే అక్కడ స్పీడ్గా వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా, తట్టేస్తా మానేస్తాను నుంచా వద్దు ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. అమ్మాయి పేరు త్రినిధిత శెట్టి అంట. ఒకసారి వీళ్ళైతే చూడండి. నేను మీ ఏదో ఒక వీడియో కూడా మళ్ళీ చెప్పట్లేదు, అన్ని వీడియోలు అలా ఉన్నాయి అన్నీ. సో డబుల్ మీనింగ్స్ ఏవేవో ఉన్నాయి. సో చాలా వల్గర్ ఉన్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ బాయ్స్లో కూడా యూనిక్ గేమర్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉంటాడు. ఘోరంగా, అసలు ఘోరంగా ఉంటుంది. బట్ ఒక డిస్క్లైమర్ పెడతాడు, ఇది ఓన్లీ ఫర్ 18+, సో పిల్లలు చూడకండి. సో అట్లా ఒక డిస్క్లైమర్ పెడతాడు. బట్ ఇన్స్టాగ్రామ్లో అవేం ఫీచర్స్ లేవు కాబట్టి ఆ అమ్మాయి ఇష్టం అయిపోయింది. ఇదంతా కాదు, కానీ నా ఉద్దేశంలో నా వరకు ఆ అమ్మాయి చేసింది అంత కరెక్ట్ కాదు. చూడడానికి లక్షణంగా బాగుంది, బట్ బిహేవియర్ ఏంటంటే ఎక్కడో ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మేబీ ఫాలోవర్స్ రావచ్చు, లైక్స్ రావచ్చు, కామెంట్స్ రావచ్చు, బట్ ఒక నెగిటివ్ వేలో వెళ్తుంది. సో ఇట్స్ నాట్ గుడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడే అయిపోలేదు, ఇంకో రెండో కేసు కూడా ఉంది మనకి. ఈ వీడియో చూడండి. స్వీటీ రైటర్స్ తెచ్చారా స్వీటీ? క్లాప్స్ ఎందుకు మా ఒడి అమ్మ బంటి బండి బండి ఒడి అమ్మ బంటి ఒడి ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్. ఈ అమ్మాయి పేరు అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఈ అమ్మాయి అకౌంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. పోనీ కనిపిస్తే మీకు కూడా చూపించేవాడిని. ఇది మరీ ఘోరంగా ఉంది అసలు. అక్కడ అమ్మాయి ఒకే రెఫరెన్స్ ఏదో వాడింది, ఒక పక్కన పెట్టండి. ఇది మరీ వద్దులేండి. అంటే ఏమని చెప్పాలి. సో మళ్ళీ ఏదో చెప్తున్నా, కలియుగం అంతే, ఏదైనా జరగవచ్చు, ఏదైనా చేయొచ్చు. అమ్మాయిలు అబ్బాయిల్లాగా మాట్లాడతారు, అమ్మాయిలు అబ్బాయిల్లాగా కన్వర్ట్ అవుతారు. ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను అది చూపిస్తే మేబీ నా పరుగు పోద్దాము, లేట్. సో అది చెప్తున్నా, మేబీ కొంతమంది ఉంటారు, 100 మందిలో ఒక 2-3 ఇలా బయటకు వచ్చి ఇలాంటి పబ్లిక్గా డైలాగ్స్ చెప్పేవాళ్ళు, పబ్లిక్గా వల్గర్గా డబుల్ మీనింగ్స్ చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ ఫ్లాష్ మ్యాన్ అనే ఒక క్యారెక్టర్ కూడా, ఆ కామెడీ అదంతా జరుగుతుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ద వరస్ట్ కల్చర్ గైస్. అది ఇంకా డెవలప్ అవ్వకూడదు. కదన్నా నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటాం అన్న. అసలు చెప్పాలంటే అంత స్పీడు ఏం తేడా సౌండ్ వచ్చింది. నా ఎక్కడ సౌండా? నాకేం రాలేదే. ఓమే సౌండ్ వచ్చింది ఇక ఉరి. ఏం చేశారు ఎమినా? మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే సేమ్ అదే కార్టూన్స్లో ఫిల్మ్ మ్యూజియం అని ఒక ఛానల్ ఉంటుంది, మిడిల్ క్లాస్ మధు. ఎంత బాగుంటుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని అంత బాగా నవ్వుకుంటారు. ఒక డబుల్ మీనింగ్ కానీ, ఒక వల్గర్ కానీ ఎక్కడ ఏముండదు. సో ఆ రకంగా ఏదో ట్రై చేయొచ్చు, కానీ ఇలాంటి ఫ్లాష్ మ్యాన్ క్యారెక్టర్స్ లేకపోతే ఇలాంటివన్నీ అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే కార్టూన్స్ని మేజర్గా చూసేది ఎవరు? పిల్లలు చూస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి కన్వర్ట్ అవుతుంది, వాళ్ళు ఇవే నేర్పిస్తారు. ఈ జనరేషన్ అంతా అదే ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
సో అది నా ఒపీనియన్ గైస్. మరి మీరేమనుకుంటున్నారేంటి? ఇన్ని చెప్పావు, నువ్వేమైనా పత్తిత్వం అంటే నేను అసలు పత్తిత్వం కాదు. ఎందుకంటే అందరం ఒకే కావాలోకి వస్తాం, బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ లిమిట్స్. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి నేను ఏది పడితే అది చూపిస్తే ఉంటుంది కదా, కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. సో ఆ లిమిట్స్ ఫాలో అవ్వమని చెప్తున్నా. సో అది గైస్, థ్యాంక్ యూ.